నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ సంక్రాంతి పండుగ అయిపోయింది కదా, నేనైతే ఫ్యాన్స్ క్లీనింగ్కి, ఫ్లోర్ క్లీనింగ్కి ఇలా ఒక లిక్విడ్ వాడాను. ఆ లిక్విడ్ పేరు బయో ఎన్జైమ్. ఈ బయో ఎన్జైమ్ ఏంటంటే న్యాచురల్ లిక్విడ్. అంటే మనం వెజిటేబుల్ వేస్ట్, ఫ్రూట్స్ వేస్ట్, ఇలా ఏదో ఒక వేస్ట్ బయో ఎన్జైమ్ చేయొచ్చు. ఇదేనంటే ఆ బయో ఎన్జైమ్. చెరుకు రసంలా ఉంది కదా, కానీ కాదు. సో ఈ టైం నేను బయో ఎన్జైమ్ని ఆరెంజ్ పీల్స్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఆరెంజ్ పీల్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసిస్తాను. సో మనకి కావాల్సినవి బయో ఎన్జైమ్. ఇది ఆల్రెడీ నేను క్యారెట్ పీల్స్తో తయారు చేశాను. ఒక ప్లాస్టిక్ బాటిల్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ బాటిలే, గ్లాస్ జారు మనకు వద్దు, ఎందుకంటే అది పేలే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్యూర్ వాటర్ కొంచెం తీసుకున్నాను. దీంతోపాటు ఆల్రెడీ కట్ చేసిన రా పీల్స్ అండి, ట్రై చేయలేదు, రా ఆరెంజ్ పీల్స్ అవి. అండ్ బెల్లం వాడుతున్నాను. ఏ బెల్లమైనా పర్వాలేదు, నేను నార్మల్ బెల్లం తీసుకున్నాను. అండ్ ఒక గ్లాస్, ఈ గ్లాస్ అన్నిటికీ మెషర్మెంట్స్కి వాడుతున్నాము. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ గ్లాస్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 3 రేషియో, అంటే 3 రేషియో ఆఫ్ ఆరెంజ్ పీల్స్ నాకు వచ్చింది. మనం ఏంటంటే ఏదైనా వెజిటేబుల్ వేస్ట్, ఫ్రూట్స్ వేస్ట్, ఏదైనా 3 రేషియో తీసుకోవాలి ఆల్ టైమ్. ఇలా తీసుకున్న తర్వాత ఈ జార్లోకి వేసేసాను. ఆల్రెడీ ఇదే జార్లోనే ఇంతకుముందు బయో ఎన్జైమ్ తయారు చేశాను. సో 3 రేషియో ఆఫ్ ఆరెంజ్ పీల్స్. ఇప్పుడు 1 రేషియో, సేమ్ గ్లాస్ మెషర్మెంట్, 1 రేషియో ఆఫ్ బెల్లం వాడుతున్నాను నేను. బెల్లం, పౌడర్డ్ బెల్లం అయితే చాలా బెస్ట్. నాది కొంచెం లమ్స్ వచ్చేసింది. నెక్స్ట్ టైం పౌడర్డ్ బెల్లం వాడతాను, మీరు ఈ మిస్టేక్ చేయొద్దు. సో బెల్లం యాడ్ చేసేసాను. తర్వాత 10 రేషియో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 10 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా బెల్లం అంతా కరిగించేసేవాలి. నాకైతే గడితో సరిపోలేదు, అందుకే పెద్ద స్పూన్ తీసుకొని మళ్ళీ మిక్స్ చేసేసాను. సో ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ప్రీవియస్లీ ముందు చేసిన బయో ఎన్జైమ్ ఉంది కదా, కొంచెం యాడ్ చేశాను. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ బ్యాచ్ బయో ఎన్జైమ్ 1 మంత్లోనే ప్రిపేర్ అయిపోతుంది. యూజువల్లీ బయో ఎన్జైమ్ యాడ్ చేయకుండా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అదేంటంటే 3 మంత్స్ తయారవుతుంది. సో నేను ఫస్ట్ తయారు చేసింది 3 మంత్స్ టైం పట్టింది. ఇప్పుడైతే ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి 1 మంత్లో తయారైపోతుంది. సో నేను ఇలాగా డేట్ రాశాను, డేట్ స్టిక్ చేసి అంటించాను, నాకు గుర్తుండాలని చెప్పి. అదే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి మీరు డైలీ కొంచెం గ్యాస్ రిలీజ్ అవుతుంది. నేను ఇప్పుడు చూపించే విధంగా కొంచెం లిడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. అలాగా ఇది 1 మంత్ వరకు, 30 డేస్ వరకు మీరు ఓపెన్ క్లోజ్ చేసి ఒక ప్లేస్లో పెట్టేసేవాలి. 1 మంత్ తర్వాత బయో ఎన్జైమ్ తయారవుతుంది. వేరే వాళ్ళకైతే బయో ఎన్జైమ్ వేయలేని వాళ్ళకైతే 3 మంత్స్లో తయారవుతుంది. సో నేనైతే ఫ్యాన్స్ క్లీన్ చేశాను. వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు, ఈవెన్ మొక్కలు కూడా మంచిగా ఎదగడానికి బయో ఎన్జైమ్ యూజ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. బాయ్.